తెలుగులో ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ 9 ముగింపు దశకైతే చేరుకుంది. చివరి వారం ఆట కొనసాగుతూ ఉంది. ఆదివారం రోజు తెలుగు 'బిగ్ బాస్' సీజన్ 9 విన్నర్ ఎవరు అనే దాని మీద స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే కొన్ని ఓటింగ్ సంస్థలు సర్వే చేపట్టగా ఆ సర్వేలో కళ్యాణ్ పడాల ఓటింగ్ పరంగా మొదటి స్థానంలో నిలిచాడని, తనూజ రెండవ స్థానంలో నిలిచిందని, మూడవ స్థానంలో ఇమ్మాన్యుయల్ ఉన్నాడని, నాలుగవ స్థానంలో డిమాండ్ పవన్, ఐదవ స్థానంలో సంజన కొనసాగుతున్నారన్నట్లుగా కొన్ని ఓటింగ్ సర్వే సంస్థలు అయితే ఈ బిగ్ బాస్కి సంబంధించి రిజల్ట్ అయితే ఇస్తూ ఉన్నాయి. సో ఇక బిగ్ బాస్ హౌస్లో సత్తా చాటుతుంది ఎవరు ఓటింగ్ పరంగా అంటే ఆ సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్టు ప్రకారంగా కళ్యాణ్ పడాల మొదటి స్థానంలో ఉన్నాడు. అతనే సీజన్ 9కి కాబోయేటువంటి విన్నర్ అనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా కళ్యాణ్ పడాల విన్నర్ కావడం ఖాయం అనేటువంటి వాదనలు తెరమీదకి వచ్చాయి. నిన్న మొన్నటి వరకు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి తనూజానే సీజన్ 9 విన్నర్ అని బలమైనటువంటి ప్రచారం జరిగింది. అలాగే వార్తలు కూడా వచ్చాయి. తన ఆట తీరు అంటే అద్భుతమైనటువంటి ఆట తీరును కనబరుస్తూ ఆవిడ కూడా మొదటి స్థానంలో కొనసాగింది. అయితే వీరిద్దరి విషయం కనుక తీసుకున్నట్లయితే కళ్యాణ్ పడాల మొదట గేమ్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలేదని, అలాగే ఫ్లడ్ చేయడానికే ఎక్కువ సమయాన్ని కేటాయించాడని, ఆ తర్వాత నాగార్జున గారు క్లాస్ పీకడంతో తన ఆట తీరును తన వైఖరిని కూడా మార్చుకున్నాడని, ఇప్పుడు కళ్యాణ్ పడాల అతను ఆట తీరు పరంగా టాప్లో ఉన్నాడు అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే నాగార్జున గారు క్లాస్ పీకిన తర్వాత కళ్యాణ్లో తన ఆట తీరు మారింది, తన బిహేవియర్ మారింది. తను ఇప్పుడు ఒక దీర్ఘాలోచనతో ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ గెలవాలనేటువంటి కసితో ఆడుతున్నాడంటూ అతనికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక మొదటి నుంచి కూడా తనూజ చాలా ఇండిపెండెంట్గా, మంచి వ్యూహాత్మకంగా, మంచి గేమ్ ప్లాన్తో తను సత్తా చాటుతుంది హౌస్లో అంటూ తనకు కూడా చాలామంది మద్దతు ఇస్తున్నవారు కూడా పెరిగారు. సో నిన్న మొన్నటి వరకు తనూజానే ఎట్టి పరిస్థితుల్లో సీజన్ 9 విన్నర్ అని భావించిన వారికి కళ్యాణ్ పడాల కొంచెం షాక్ ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే తనూజాని ఓటింగ్ రూపంలో అంటే కొన్ని సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి లెక్కల ప్రకారంగా చెప్తున్నాను, ఏం చెప్పట్లేదు ఇది. ఆ సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి లెక్కల ప్రకారంగా చూసుకున్నట్లయితే ఓటింగ్లో తనూజాని వెనక్కి నెట్టి కళ్యాణ్ పడాల ముందుకెళ్ళినట్లుగా తెలుస్తోంది. దానికి కారణం ఏంటంటే కళ్యాణ్ పడాల టీం ఇప్పుడు తనూజాని టార్గెట్ చేసిందని, తనూజాని తొక్కేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుందని, అందుకోసం బిగ్ బాస్ గేమ్ మీద ఎనాలిసిస్ చేసేటువంటి కొంతమంది ఎనలిస్టులకి కళ్యాణ్ పడాల పెట్టుకున్నటువంటి పిఆర్ టీం డబ్బులు ఇచ్చి కళ్యాణ్ పడాలకి ఓటింగ్ ఎక్కువగా నమోదవుతున్నట్లుగా వారు కొన్ని వీడియోలు చేయించారని, దాని ద్వారా తనూజాని టార్గెట్ చేసి తనూజాకి అసలు ఓట్లు పట్టడం లేదు, తనూజ రెండో స్థానంలో ఉంది అనేది పోర్ట్రేట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేది నాకైతే స్పష్టత లేదు, కానీ ఈ ప్రచారం అనేది మాత్రం ఎక్కువగా జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే నిన్న మొన్నటి వరకు తనూజ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఖాయం అనుకున్నారు. అసలు వీరిద్దరిని కొంచెంసేపు పక్కన పెడితే ఇమ్మాన్యుయల్ అతను హౌస్లోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా తన మాట తీరుతో, తన హావభావాలతో, అలాగే తన కామెడీ టైమింగ్తో హౌస్లో ఉన్న వాళ్ళని, బిగ్ బాస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులను కూడా పెద్ద ఎత్తున ఆయన నవ్వించగలిగాడు. అలాగే అవసరమైనప్పుడు ప్రతి ఆటలోనూ తన సత్తా చాటుతూ బిగ్ బాస్ హౌస్లో 2-3 సార్లు కెప్టెన్గా కూడా గెలిచినటువంటి సందర్భం ఉంది. ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే మొదట్లో ఇమ్మాన్యుయల్ ఎట్టి పరిస్థితుల్లో బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అతనే అని అయితే చాలామంది ఫిక్స్ అయ్యారు. అయితే మొదట్లో తన ఆట తీరు అద్భుతంగా ప్రదర్శించినటువంటి ఇమ్మాన్యుయల్ కొన్ని టాస్కుల్లో మాత్రం తన స్వలాభం కోసం అంటే చాలా సెల్ఫిష్గా గేమ్ ఆడుతున్నాడని, తను గేమ్ ప్లాన్లో భాగంగా వ్యూహాత్మకంగా తననే హైలైట్ చేసుకుంటూ గేమ్ ఆడతాడని, అవసరమైతే ఎదుటి వారి మనోభావాలను దెబ్బతీస్తాడన్నట్లుగా చాలామంది అయితే వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ అవి ఇమ్మాన్యుయల్ని సామాజిక మాధ్యమాల్లో నెగిటివ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇమ్మాన్యుయల్ మాత్రం నిజంగా మొదటి రోజు నుంచి అద్భుతమైనటువంటి గేమ్ ప్లాన్తో తను సత్తా చాటుతూ ఉన్నాడు. తన పక్కన ఉన్న వాళ్ళని నవ్విస్తూ ఉన్నాడు.
బిగ్ బాస్ చూస్తున్నటువంటి వీక్షకుల్ని కూడా నవ్విస్తూ ఉన్నాడు. దాంతోపాటుగా ఎవరైనా బాధపడుతూ తన చుట్టూరు తిరుగుతూ ఉంటే వారిని ఓదార్చేటువంటి ప్రయత్నం కూడా కొన్ని సందర్భాల్లో ఆయన చేశాడు. అయితే చివరి వారాలకు వచ్చేసరికి మాత్రం ఇమ్మాన్యుయల్ కాస్త అంటే సెల్ఫిష్గా ఆలోచించాడు అనేటువంటి ఆరోపణలు అయితే, అంటే ఆ ప్రశ్నలు అయితే ఎక్కువగా ఉద్భవించాయి. మరి అసలు ఇమ్మాన్యుయల్ థర్డ్ ప్లేస్కి ఎందుకు పరిమితం అయ్యాడో నాకైతే అర్థం కావట్లేదు. నేనేమనుకున్నా అంటే నా వ్యక్తిగతంగా ఇమ్మాన్యుయల్ గెలుస్తాడేమో అని నేను అనుకున్నా. కానీ కళ్యాణ్ పడాల తన ఆట తీరుతో ఇటు ఇమ్మాన్యుయల్ని తనుజాని కూడా వెనక్కి నెట్టి అధిగమించి ఆయన ముందుకు వెళ్ళాడు. ఆయనే విన్నర్ అనేటువంటి వాదనలు అయితే తెరమీదకి వస్తూ ఉన్నాయి. అయితే కొంతమంది మాత్రం తనుజాకి మద్దతు ఇస్తున్న వాళ్ళు మాత్రం కళ్యాణ్ పడాల తన పిఆర్ టీం ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని, అందులో భాగంగానే ఈ బిగ్ బాస్ మీద ఎనాలిసిస్ చేసేటువంటి ఎనలిస్టులు ఎవరైతే ఉన్నారో, రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారిని అడ్డం పెట్టుకొని వారికి ప్యాకేజీలు ఇచ్చి తనూజ కంటే ఇప్పుడు కళ్యాణ్ పడాల ఓటింగ్లో ముందున్నాడు, ఈ వీక్లో తనే రాణిస్తున్నాడు, ఇక తనే విన్నర్ అనేటువంటి వీడియోలు చేయిస్తున్నారు, ఆ వార్తల్ని పబ్లిసిటీ చేయిస్తున్నారు అన్నట్లుగా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి దీని మీద స్పష్టత రావాలంటే మనం ఈ విన్నర్ ఎవరో తెలిసేంత వరకు దాని మీద ఒక స్పష్టత అయితే వచ్చేటువంటి అవకాశం లేదు. కాకపోతే కొన్ని ఓటింగ్ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిజల్ట్ ప్రకారంగా చూసుకుంటే కళ్యాణ్ పడాల 56% ఓట్లను సొంతం చేసుకున్నట్లుగా, అలాగే తనూజ తాను 26 నుంచి 30% ఓట్లను సొంతం చేసుకున్నట్లుగా, ఇమ్మాన్యుయల్ మరో 15% అని, డిమాండ్ పవన్ 3% అని, సంజన ఇంకొక అంటే 4% అని, లేకపోతే 2 నుంచి 3% అని, ఇలా రకరకాలుగా కొంతమంది వారికి నచ్చినట్లుగా ఇస్తూ ఉన్నారు. దాంట్లో కరెక్ట్ అంటే అది కరెక్టా కాదా అనేది నాకైతే ఒక స్పష్టత లేదు. కానీ ఇప్పుడైతే తనూజాను తొక్కేస్తున్నారు. కళ్యాణ్ పడాల పిఆర్ టీం కావాలని సామాజిక మాధ్యమాల్లో తనని హైలైట్, అంటే కళ్యాణ్ని హైలైట్ చేస్తూ తనూజాన్ని కావాలని తగ్గిస్తున్నారు, తొక్కేస్తున్నారు అనేటువంటి వాదనలు అయితే తెరమీదకి వచ్చాయి. మరి ఇంకొక వార్త కూడా వస్తూ ఉంది. ఇప్పటి వరకు ఓటీటీ సీజన్ మినహాయిస్తే, బిందు మాధవి గెలిచింది మినహాయిస్తే అసలు డైరెక్ట్గా ప్రసారమైనటువంటి బిగ్ బాస్ ఏ సీజన్లోనూ మహిళ గెలిచినటువంటి దాఖలాలు లేవు. దాని మీద కొంతమంది స్పందిస్తూ బిగ్ బాస్ హౌస్లో మహిళలు కేవలం బిగ్ బాస్ని అలరించేటువంటి ఆట బొమ్మలేనా, మహిళలు గెలవరా, వారి సత్తా చాటేటువంటి ప్రయత్నం చేసినా ఎందుకు మహిళలు గెలవలేకపోతున్నారని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ సీజన్లో ఖచ్చితంగా మహిళే గెలిచేటువంటి అవకాశం ఉంది, తనుజ ఖచ్చితంగా గెలవాలి అని చాలామంది కోరుకున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఓటింగ్లో కళ్యాణ్ పడాల ముందున్నట్లుగా తెలుస్తోంది. ఇంకొక వార్త కూడా వస్తుంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 9లో తెలుగులో ఒకరు కాదు విన్నర్, ఇద్దరు ఉండబోతున్నారు. కళ్యాణ్ పడాల అలాగే తనుజ ఇద్దరు కూడా ఇద్దరిని విన్నర్స్గా బిగ్ బాస్ ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. దీని మీద స్పష్టత రావాలంటే మాత్రం మనం ఈ ఆదివారం రాత్రి వరకు వెయిట్ చేయడం తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.